ఇక్కడ కనిపిస్తున్న పబ్లిక్ చూసి జాతర అనుకున్నారు. ఈ జాతర కుమారాన్ షాప్ దగ్గర అనమాట. ఈరోజు కుమారాన్ షాప్ అయితే బంద్ చేసింది, అందుకని ఇంత పబ్లిక్ అయితే ఇక్కడ ఉన్నారు. సో ఈరోజు ఫుడ్ లేక పక్కపొంటి షాప్లో అయితే తినడం జరిగింది అనమాట చాలామంది. ఇక్కడ చూడొచ్చు పోలీస్ కార్లు ఎట్లా ఉన్నాయంటే ఈరోజు చూడొచ్చు, 1 2 10కి ఇంకోటి 3. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే అందరు ట్రాఫిక్ పోలీస్ కార్లు అయితే ఉన్నారు. సో వీళ్ళు ఎందుకు ఉన్నారని మీకు క్లారిటీ తెలియాలంటే, సో కుమారాంటి వల్ల ఇక్కడ బయట ట్రాఫిక్ జామ్ అవుతుందని కుమారాంటి షాప్ ముంగట ఇంతమంది పబ్లిక్ ఉన్నారని పోలీసు వాళ్ళు అయితే వచ్చి సెక్యూరిటీ అంతా అంటే ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తారు. సో ఈరోజు కుమారాంటి అయితే షాప్ అయితే తెరవలేదు. ఎందుకు మీ అందరికి తెలిసిందే, నిన్న మాత్రం కుమారాంటి ఫుడ్ కార్ అయితే తీసుకెళ్ళిపోయారు. వ్యాన్ అంటారు కదా, వ్యాన్ అయితే తీసుకెళ్ళిపోయారు. సో ఎందుకు తీసుకెళ్ళారంటే నిన్న మాత్రం చాలా ట్రాఫిక్ జామ్ అయిందని, సో ఆమె వ్యాన్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట. సో ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు అనమాట. చాలామంది వచ్చి తినడానికి వచ్చిన వాళ్ళైతే చాలామంది రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు, అదేవిధంగా ఆకలైన వాళ్ళు ఇక్కడనే సైడ్లో పొంటి ఉన్న వేరే వాళ్ళ దగ్గర ఫుడ్ తినడం జరిగిందనమాట. సో కుమారాంటి మాత్రం రాలేదని చాలామంది డిసప్పాయింట్ అయ్యారు ఈరోజు. సో చూడొచ్చు ఇక్కడ పోలీసు వాళ్ళందరూ. సో పోలీసు వాళ్ళు అయితే ఏమంటారు అంటే, ఏం మానిపోతున్నాయని అర్థం కావట్లేదు. సో పోలీసు వాళ్ళు అయితే ఫైనల్గా ఏమంటారు అంటే, సో మేము ఎలాంటి ఇష్యూ చేయడానికి అయితే రాలేదు, సో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అయితే వచ్చాము. సో ఇంకేమన్నారంటే కుమారాంటికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చారని తెలిసింది. సో పక్కన ఆంటీ కూడా చెప్తుందనమాట కుమారాంటి ఈరోజు రాలేదని. సో మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.